హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శాండీ రమ్మి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగా, మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మేము ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? మేమైతే కర్నూలుకి వెళ్తున్నాం. ఎందుకంటే మేము షాపింగ్ చేద్దాము అంటే సంక్రాంతికి 2 రోజులు ముందుగా తీసిన వీడియో ఇది. అందుకే షాపింగ్కి వెళ్దామనేసి వెళ్తున్నాం అనమాట. కానీ వెళ్ళే దారిలో మాకు ఫ్లైట్ రెస్టారెంట్ అయితే కనిపించింది. అంటే ఎయిర్పోర్ట్ లాగా అంతా సేమ్ అలాగే ఉన్నట్టుంది. మనకు టికెట్స్ కూడా సేమ్ మనకు ఫ్లైట్లో వెళ్తే ఎట్లా ఇస్తారో సేమ్ అట్లానే ఉందన్నమాట. అలాగే నేనైతే దూరం నుంచి చూసి ఫ్లైట్లో చేశారేమో అనుకున్నా, కాదు అంట. రియల్ ఫ్లైట్ని తెచ్చి రెస్టారెంట్గా చేశారు. మనకు కర్నూలు రోడ్ సైడ్లోనే ఉంది. అందుకనే మేము రెస్టారెంట్ అంటే షాపింగ్ కానీ డైరెక్ట్గా వెళ్ళాం, కానీ చూసి మేము ఒకసారి వెళ్ళి చూసి అలాగే ఫుడ్ కూడా తినేసి ఎట్లా ఉందో చూద్దాం అనేసి అయితే వెళ్ళాము. మా బాబాయ్ అయితే దాన్ని ఎట్లా చూస్తున్నారో చూడండి, ఇంట్రెస్టింగ్ గా. అరే నిజం చెప్పరా, నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది. అందరము ఇంకా టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అంటే ఇంత దగ్గరగా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. అంటే దూరం నుంచి చూశాను, కానీ నేను దగ్గరికి వెళ్ళి చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. అండ్ నాకు ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూడగానే క్రిష్ మూవీలో ఇక్కడ ఫస్ట్ సెట్ చేస్తుంటాడు కదా, అదే మూవీ గుర్తొచ్చిందనమాట. ఇంకా అట్లాగే లోపలికి వెళ్ళాము. అక్కడ చిన్న చిన్న కార్స్ ఉన్నాయి. పిల్లల్ని ఎక్కిద్దాం అనుకున్నాం, ఇంకా ఫుడ్ తినొచ్చేసి ఎక్కిద్దామని మాట్లాడుకొని జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళి లోపల ఎలా ఉందో మీరు కూడా చూడండి. నేను లోపల ఎట్లా ఉంటుందో అని ఫుల్ ఎక్సైట్మెంట్తో వెళ్తున్నా. అంటే రియల్గా ఎప్పుడు వెళ్ళలేదు కదా, మనం ఫ్లైట్స్ ఏమి ఎక్కలేదు. సో అందుకని ఎట్లా ఉంటుందో అని చూడడానికి వెళ్ళాము. మొత్తం ఇంకా రెస్టారెంట్గానే చేసేసారు, మీరు కూడా చూడండి. అంటే అక్కడ చాలామంది ఉండడం వల్ల వీడియో తీయడానికి కొంచెం అటు ఇటు అయ్యింది. సో దాన్ని మీరు అడ్జస్ట్ చేసేసుకోండి. కానీ మీకు ఎలా ఉందో మీరు చూడండి. సేమ్ రెస్టారెంట్ లాగానే టేబుల్స్, చైర్స్ అన్నీ వేసేసి ఏసీ కూడా పెట్టేశారనమాట. ఏదేమైనా కానీ ఈ పిల్లలతో మాత్రం ఎక్కడికి వెళ్ళకూడదు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఫుడ్ కూడా సరిగ్గా తినివ్వరు. షాపింగ్ వెళ్ళడమే గ్రేడ్ అనుకున్నాము. అసలు మా షాపింగ్లో చేసిన రచ్చ మేము అసలు వీడియో కూడా తీయలేకపోయాము. ఎందుకంటే ఆ పిల్లలు చేసే అల్లరి అట్లా ఉంది. మొత్తం స్ట్రెస్ అనమాట. అక్కడ ఫుడ్ తినేటప్పుడు కూడా మా పిల్లలు చేసే అల్లరి మామూలుగా లేదు. సో ఇవే టికెట్స్ అనమాట. మనకు ఫ్లైట్లోకి వెళ్ళడానికి టికెట్స్ అయితే ఇట్లా ఇస్తారు. సేమ్ మనకు రియల్ టికెట్స్ లానే ఉంటాయంట. నేను అవి కూడా చూడలేదు. మా బావ మా హస్బెండ్ అయితే చెప్పారు. బిర్యానీ అలాగే చికెన్, అంటే మనకు చికెన్ 65 లాగా ఏదో సంథింగ్ ఉంది, అది కూడా ఆర్డర్ పెట్టామన్నమాట. ఇంకా చాలా లేట్గా అయితే వచ్చింది ఆర్డర్ అయితే. మాకు హాఫ్ అన్ అవర్ కన్నా పైనే బట్టి ఉంటుంది. ఒక్కరైతే వెయిట్ చేయగలుగుతారు. ఈ పిల్లలతో వెయిట్ చేయాలంటే అస్సలు కాదు. ఎందుకంటే ఫుడ్ వచ్చే వరకు కూడా ఆగలేరు. ఒక తండ్లాడుకుంటా ఇంకా చెప్పకూడదు అవన్నీ అనిపించింది. మా బావలు అయితే హ్యాండ్ వాష్ చేసేసుకొని వస్తున్నారు అనమాట. చాలా అంటే చాలా సేఫ్ట్గా అయితే ఆర్డర్ వచ్చేసింది. మా అక్క అయితే నాన్ వెజ్ తినదు, ఎగ్ కర్రీ అయితే తింటుంది. సో ఎగ్ కర్రీ కూడా వచ్చేసింది. ఇంకా మా ఆర్డర్ అయితే రాలేదు. దానికోసం వెయిట్ చేస్తూ ఉండగా మాది కూడా కొద్దిసేపట్లో వచ్చేసింది. ఇంకా తినడానికి అయితే మేము వెయిట్ చేస్తూనే ఉన్నాం. అది వాళ్ళు సర్వ్ చేయడం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అంతా తినేసిన తర్వాత ఫైనల్గా మనం వెయిట్ చేస్తున్న బిర్యానీ అయితే వచ్చింది. ఏది తిన్నా తినకపోయినా బిర్యానీ తింటే అదొక మంచి ఫీల్ అనమాట. టేస్ట్ విషయానికి వస్తే పర్లేదు, ఓకే అనిపించింది.
మనకు బిర్యానీ సర్వ్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, మనం తినడానికి కూడా మనం కూడా రెడీగా ఉన్నాం అనమాట. ఇంకా ఒక్కొక్క ప్లేట్లో కొద్ది కొద్దిగా సర్వ్ చేసుకుంటూ వచ్చారు. మా బాబు కూడా బిర్యానీ బాగా కుమ్మేశాడు అనుకోండి. టేస్ట్ వాడికి బాగా నచ్చినట్టుంది. అదేంటో తెలియదు, నాన్ వెజ్ బాగా తినడానికి ఇష్టపడతాడు, స్పైసీనెస్ కూడా తినడానికి చాలా ఇష్టపడతాడు. మరి పిల్లలు తినొచ్చా నాన్ వెజ్ లేదా అనేది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కానీ వాడు దాన్ని ఎక్కువ ఇష్టపడతాడు. అండ్ నాన్ వెజ్ చిన్న చిన్నగా పెడతాం, పీసులు కూడా ఎక్కువ అయితే పెట్టాము, ఎందుకంటే వాడికి అరగదేమో అని భయం వేసి కొద్ది కొద్దిగానే పెడతాం. కానీ మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఆర్డర్ ఇప్పుడు కార్టూన్స్ పెట్టేసి కవర్ చేస్తున్నాయి, ఎందుకంటే అక్కడ ఆగట్లే, అసలు అన్న తిననివ్వట్లేదు, ఏం చేయట్లేదు, అరుస్తున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఎంత సైలెంట్గా ఉంటారో తెలియదు, కానీ ఇలా బయటికి వెళ్ళినప్పుడు చాలా ఇరిటేట్ చేస్తారు. మా పిల్లలు చెప్పట్లేదు, ఆల్మోస్ట్ అందరి పిల్లలు అనుకుంటాను నేనైతే. ఫైనల్గా మా బిల్లు చూడండి ఒకసారి, 2094 రూపాయలు అయితే వచ్చింది. షాక్ అయిపోయాం. జస్ట్ మేము తిన్నది ఏంటి 2 ఐటమ్స్, సో దానికి అంత రేట్ అయిపోయింది. ఇట్స్ ఓకే అనుకొని ఇంకా తిన్నాం కదా అని వెళ్ళిపోతున్నాం. నేనైతే ఫస్ట్గానే వెళ్ళిపోయాను, ఎందుకంటే అక్కడ వాడు ఏడుస్తూ ఉంటే కింద వచ్చి చిన్న బుడ్డి కార్లో పాడేస్తానమాట. దానికి కూడా ఒక 2 రౌండ్స్కి అంత 100 రూపీస్ అంట. చూడండి వాడు ఎంత బాగా కూర్చున్నాడు, వాడికి ఒక కారు కొనియాలనిపించింది, వాడు అంత బాగా ఎంజాయ్ చేశాడు. కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి ఇంకేదో అనుకుంటూ ఉన్నాం అంతే. మేము కర్నూలుకి వెళ్ళిన దగ్గర నుంచి వాడు ఎంజాయ్ చేసింది, హ్యాపీగా ఉన్నది. ఆ కార్లో ఒక్క చోటే అనిపించింది. ఫ్లైట్లో కూడా అక్కడ తినేటప్పుడు కూడా అంత ఇరిటేషన్ అయ్యాడు. లాస్ట్లో షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇరిటేట్ అయ్యాడు, కానీ ఇక్కడ ఒకటే ప్రశాంతంగా ఉన్నాడు. సో మీరే చూడండి వాడు ఎంత బాగా ఎంజాయ్ చేశాడనేసి. అదేంటో తెలియదు, కానీ పిల్లలు ఒక మంచి హ్యాపీగా ఫీల్ అవుతుంటే వాళ్ళకన్నా ఎక్కువగా 1000 మనమే ఫుల్ హ్యాపీగా ఎక్సైట్ అవుతూ ఉంటాం. వాడు అలా వెళ్తుంటే నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదేదో చెప్పలేను కూడా ఫీలింగ్. సో మీరే చూడండి. ఆ కార్ మా బాబుకి బాగా సెట్ అయిపోయింది, అట్లా అనిపించింది నాకు. అంటే బుడ్డిగా వాడు బుడ్డిగా ఉన్నాడు, ఆ కార్ కూడా బుడ్డిగా ఉంది కాబట్టి ఇద్దరికి సెట్ అయిపోయింది. వాడు అట్లా వెళ్తుంటే చాలా క్యూట్ అనిపించింది నాకైతే, వాడే నడిపిస్తున్నట్టు ఫీల్. సరే నువ్వు నడుపుకుంటే మా బాబు చిన్నగా ఉన్నాడు కాబట్టి అని చిన్న కారు, అలాగే వాళ్ళ అక్కలకైతే కొంచెం పెద్ద కారు అనమాట. సో వాళ్ళు కూడా ఈ కార్లో రౌండ్ చేస్తున్నాడు, వాడేమో చిన్న కార్లో రౌండ్ చేస్తున్నారు. అంటే 100 రూపీస్ కంటే 2 రౌండ్స్ అంటే కొద్దిగా దారుణంగా అనిపించింది నాకైతే. ఒక 5 రౌండ్స్ అయినా బాగుండేది. మా బాబు 2 రౌండ్స్ అయితే అయిపోయాయి, అందుకే వాడిని ఒక మూలన నించోబెట్టేస్తారు. ఇంకా అది ముందుకు వెళ్దు వెనక్కి వెళ్దు, ఎందుకంటే రిమోట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇంకా దిగట్లేదు ఆడు అసలు. అందుకనే అలాగే కూర్చోబెట్టిన, ఎందుకు ముందుకు వెళ్తలేదని చూస్తున్నాడు. వీడికి ఇలా ఫ్రీ ఉంటేనే హ్యాపీగా అలాగే మనశ్శాంతిగా ఉంటాడు. ఎక్కువ జనం ఉన్న చోట అస్సలు ఉండలేడు, అది ఏం బుద్ధో ఏమో. మనం షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు చూడండి ఏడ్చుకుంటూనే కూర్చున్నాడు. మా లాస్ట్లో మీరు చూడండి తీసుకుంటుంది. ఉంటా
ఇది నేను చెప్పిన డిమార్ట్ కర్నూలులో. ఇక్కడ మేమైతే ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు. నేనైతే 2 టాప్స్ తీసుకున్నాను. మా బాబుకి ఏం తీసుకోలేదు ఎందుకంటే వాడు చాలా ఉన్నాయి. మా అక్క బాగా పిల్లల కోసం కొద్దిగా షాపింగ్ చేశారు. ఇక్కడ చూడండి మా బాబు ఎట్లా ఏడుమాకం పెట్టిండు, చూసారో లేదో మీరు. ఒకసారి మళ్ళీ చూపిస్తానండి. చూసారు కదా ఎట్లా ఏడుస్తున్నాడో, మీకోసమని స్లో మోషన్లో పెట్టి మరీ చూపించాను. అదే సోది వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేదాకా కార్లో కూర్చున్న వరకు అట్లానే ఏడుస్తున్నాడు. ఆ ఏడుపులో షాపింగే కాలేదు చూడండి, ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఎనీవే గైస్, మాకు ఎప్పుడు ఇది ఉండేదే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మళ్ళీ చూడైతే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.